ఆంధ్రప్రదేశ్లో మళ్లీ కోవిడ్ కలకలం మొదలైంది. గత కొన్ని వారాలుగా రాష్ట్రంలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. జూన్ 26 నుండి జూలై 16వ తేదీ మధ్య కాలంలో 12 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ సమయంలో ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్న 4 కోవిడ్ బాధితులు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. మరణించిన వారందరికీ ఇంతకుముందే అధిక రక్తపోటు, మధుమేహం, మూత్రపిండాల వ్యాధులు వంటి తీవ్రమైన అనారోగ్యాలు ఉన్నాయని వైద్యులు గుర్తించారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ విడుదల చేసిన నివేదికలో మరణించిన వారి వివరాలు స్పష్టంగా ఉన్నాయి. మృతి చెందిన 4 3 కడప జిల్లాకు చెందినవారు కాగా 1 కాకినాడ జిల్లాకు చెందినవారు. నమోదైన మొత్తం 12 కేసుల్లో కడప జిల్లాలోనే అత్యధికంగా 8 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో మరో 2 కేసులు వెలుగు చూశాయి. విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి. ప్రస్తుత పరిస్థితిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ కేసులు వేర్వేరు ప్రాంతాల్లో నమోదైన విడివిడి కేసులని, ఎక్కడ సమూహాలుగా వైరస్ వ్యాప్తి చెందలేదని సురేష్ కుమార్ తెలిపారు. జూన్ 26 నుండి జూలై 15 వరకు రాష్ట్రంలో 67 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ప్రజలు ఆందోళన అవసరం లేదని, పరిస్థితి అదుపులోనే ఉందని ప్రజలకు రాష్ట్ర ఆరోగ్య శాఖ భరోసా ఇచ్చింది. క్లస్టర్ వ్యాప్తి లేదని, ఇవి విడివిడి కేసులని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని కూడా సర్ది చెప్పారు.